ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం జగద్గురు శ్రీ శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరిలోని 14వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. శ్లోకము దాని భావాన్ని చదువుతాను, వినండి. క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాదశనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చతుష్టస్తిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. తల్లి, నీ పాదాలు నాకు ఇంకెంత కాంతి దూరం. భూతత్వానికి చెందిన 56, జలతత్వానికి చెందిన 52, అగ్నితత్వానికి 62, వాయుతత్వంలో 54, ఆకాశతత్వంలో 72, మనస్తత్వంలో 64, ఈ లెక్కన ఉన్నటువంటి కిరణపుంజాలన్నింటికీ ఆ పైన ఎక్కడో కదా నీ పాదాలున్నవి. నాకు అవి అందసఖ్యమా అని దీని భావము. అయితే ఇది మనం యోగశాస్త్రం ప్రకారం కూడా మన శరీరం, ప్రతి ఒక్క మానవ శరీరంలో కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పంచతత్వాలు అందరికీ ఉంటాయి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, మనస్తత్వము అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక్కొక్క ప్రదేశం దగ్గర కొన్ని కిరణ పుంజాలు వెదజల్లుతూ ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే మనకి సూర్యుడి తాలూకా కిరణాలు భూమి మీదకి వస్తాయి, కానీ సూర్యుడు ఎక్కడో ఉంటాడు. ఒక పశువు గడ్డి మేస్తూ ఉండేటప్పుడు ఎప్పుడు కూడా పశువుకి సాధారణంగా వెన్నుపాము అనేటటువంటిది మానవుడికి నిటారుగా ఉండేటప్పుడు మిగతా తిరియక్ జంతువులన్నిటికీ కూడా అడ్డంగా ఉంటాయి. ఈ నిలువుగా ఉండడంలోనే మనకి జ్ఞానాన్ని పెట్టాడు భగవంతుడు. కాబట్టి ఈ జ్ఞానము పరమాత్మను తెలుసుకోవడం అనేటటువంటిది పశువు ఎప్పుడు కూడా పైకి ఎత్తి చూడలేదు, ఏది చూసుకోలేదు. కానీ అది కిందన గడ్డి మేద్దామని అనుకునేటప్పుడు కూడా కిందకి ఇలాగా తీస్తుండేటప్పుడు ఆ గడ్డి ఒకటే కనిపిస్తుంది తప్ప ఈ గడ్డి దేని వల్ల వచ్చింది, ఏ సూర్యప్రకాశం వల్ల ఇది మనకి లభిస్తున్నది అనేటటువంటిది దానికి తోచదు. కానీ మనకి మాత్రం ఆ విధంగా మనకి తోచదు, కానీ దాని ప్రయత్నంతో మనకు తోచినట్టుగా మనం తింటున్న ఆహారం అయితేనేంటి, మనం చేస్తున్న పనులు అయితేనేంటి, మన ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకి లభిస్తున్నది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకుంటే లోపల ఉండేటటువంటి పంచతత్వాలని కూడా ఆలోచించుకునేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ కిరణ పుంజాల పైన ఇంకెక్కడో నీ పాదాలు ఉన్నాయి. నాకెక్కడ కనిపిస్తాయి అవి? నీ పాదాలతో ప్రసరింపజేసేటటువంటి కిరణాలు మాత్రమే నేను చూడగలుగుతున్నాను. నీ పాదాలను నేను చూడలేకపోతున్నాను. అలాంటి నీ పాదాలను చూసేటటువంటి భాగ్యాన్ని నాకు కలగనివ్వు అని దీని భావము. రేపు సౌందర్యలహరిలో 15వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.